హాయ్ ఫ్రెండ్స్! నేను మీ మమత. వెల్కమ్ బ్యాక్ టు మమతాస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో ఎంతో హెల్తీ అయిన రాగి సంగటిని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఫస్ట్ టైం మా ఛానల్‌ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ రాగి సంగటిలోకి చికెన్ పులుసునేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ముందుగా ఒక కప్పులోకి ఒక గ్లాస్ వరకు రేషన్ బియ్యాన్ని తీసుకోవాలి. ఇక్కడ నార్మల్ బియ్యమైనా కూడా తీసుకోవచ్చు. కానీ రేషన్ బియ్యం తీసుకోవడం వల్ల చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఈ బియ్యాన్ని శుభ్రంగా కడిగిన తర్వాత వాటర్ పోసి నానబెట్టుకొని ఒక అర్ధగంట వరకు కూడా నానబెట్టుకోవాలి. అప్పుడు బాగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ గిన్నెలోకి మనం గ్లాస్ వరకు బియ్యం తీసుకున్నాం గదా! అదే గ్లాస్‌తో 8-10 గ్లాసుల వరకు వాటర్‌ని తీసుకోవాలి. ఇక్కడ నేను 8 గ్లాసెస్ వరకు వాటర్‌ని తీసుకున్నాను. ఇప్పుడు ఈ కుక్కర్ మీద మూత పెట్టేసి ఇవి వాటర్ అంతా కూడా మసిలే వరకు ఉంచుకుందాం. ఒక 5 నిమిషాల తర్వాత చూస్తే వాటర్ అనేవి బాగా మసులుతున్నాయి. ఇప్పుడు మనం నానబెట్టుకున్నాం కదా బియ్యం చూడండి చక్కగా నానిపోయాయి. ఇప్పుడు బియ్యంలోని వాటర్ అంతా కూడా రిమూవ్ చేసి బియ్యాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కుక్కర్ మీద మూట పెట్టేసి ఒక పావుగంట వరకు ఉడకనిద్దాం. ఒక 15 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఒక 70%. అయితే ఇప్పుడు ఇందులోకి మనం సాల్ట్‌ని యాడ్ చేసుకుందాం. ఒక స్పూన్ వరకు కూడా. మళ్ళీ ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ వరకు కుక్ చేసుకుందాం. ఒక 10 మినిట్స్ తర్వాత తీసి చూస్తే చూడండి అన్నం అనేది బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏ గ్లాస్‌తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్‌తో రాగి పిండిని తీసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత గంటెతో కలపకుండా ఈ విధంగా మూత పెట్టేసి 4-5 మినిట్స్ వరకు కుక్ చేయాలి. ఈ విధంగా 4-5 మినిట్స్ తర్వాత తీసి అప్పుడు కలపాలి. ఫస్టే కలపకూడదు. మనం ఫస్టే కలిపినట్లయితే ఇక్కడ పిండి అనేది ఉండగా ఉంటుంది. అందుకోసమే ఫస్ట్ కలపకూడదు. ఒక 4-5 మినిట్స్ తర్వాత ఈ విధంగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి మరో 2-3 మినిట్స్ వరకు కుక్ చేసుకుందాం. ఇప్పుడు బాగా కలుపుకుందాం. ఈ పిండి అనేది జారుడు కన్సిస్టెన్సీ నుంచి గట్టిగా అయ్యేంత వరకు కూడా కలుపుకోవాలి. మనకు గంటె అనేది తిరగకపోతే ఈ టైంలో మనం కాస్త నెయ్యిని యాడ్ చేసుకుంటే బాగా తిరుగుతుంది. పిండంతా కూడా కుక్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్‌లోకి ఆయిల్‌ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్‌ని రబ్ చేసుకుంటూ మనం చేతులకు కూడా అదే విధంగా రబ్ చేసుకోవాలి ఆయిల్ అంతా కూడా. ఇప్పుడు ఒక ప్లేట్‌లోకి రాగి సంగటిని అంతా కూడా యాడ్ చేసుకోవాలి. అంతా యాడ్ చేసుకున్నాక ఇది వేడిగా ఉన్నప్పుడే మనం చేత్తో ఈ విధంగా ముద్దలు ముద్దలుగా చేసుకోవాలి. ఇక్కడ నాకు ఒక గ్లాస్‌కి 2 వరకు అయ్యింది. 2 పీసెస్ వరకు అయ్యింది నాకు రాగి సంగటి. అంతే అండి సింపుల్. మీరు కూడా ఎంతో ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇది వచ్చేసి రాయలసీమ స్పెషల్. ఇది చాలా హెల్తీ అనమాట. డైలీ కాకపోయినా వీక్లీ వన్స్ అయినా చేసుకొని తినండి. సూపర్‌గా ఉంటుంది. ఇప్పుడు ఈ రాగి సంగటిలోకి చికెన్ పులుసుని యాడ్ చేసుకొని తింటే ఆ టేస్టే వేరు. అండ్ నెయ్యి కూడా కొంచెం యాడ్ చేసుకుంటే చాలా సూపర్‌గా ఉంటుంది. అండ్ మెయిన్‌లీ ఈ రాగి సంగటిలోకి మనం రేషన్ బియ్యాన్నే తీసుకోవాలి. నా వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.